మహాభారతం కథకు, దుష్యంతుని యొక్క కథకు సంబంధం ఏమిటి అనేది మనం ముందు తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మహాభారతం అనేది ఎగ్జాంపుల్ అనే కాదు. మహాభారతం అనేది ఆఖ్యానం అని అంటారు. అంటే ఒక పెద్ద కథ అనుకుందాం. ఈ దుష్యంతుని కథ అనేది ఉపాఖ్యానం. దీనికి ముందు చెప్పుకునే ఒక చిన్న పిట్ట కథ లాంటిది. పిట్ట కథ అని కాదు, చిన్న కథ. ఇది ఏంటంటే ఇది తెలిస్తే పునాది లాంటిది అని చెప్పవచ్చు. అది తెలుసుకోవాలంటే ఇది బేస్‌గా చెప్పేటటువంటి కథ. వంశకర్తల యొక్క కథగా మహాభారతంలో ఉండేటువంటి పాండవులు, కౌరవులు యొక్క వంశకర్తల యొక్క కథగా మనం ఈ దుష్యంతుని యొక్క కథని చెప్పుకుంటాం. అయితే మనకి ఎగ్జామ్‌లో మనకి యూపీఎస్‌సీ లెవెల్ ఎగ్జామ్‌లో మెయిన్స్‌లో మనకి ఇది ఇవ్వడం జరిగింది సిలబస్‌లో. సో, మనం ఎగ్జామ్ పర్స్‌పెక్టివ్‌లో ఏం తెలుసుకోవాలి? ఫస్ట్ మనం ఏదైనా చదివేటప్పుడు కంటెంట్ అనేది క్లియర్‌గా మనం అర్థం చేసుకోవాలి. సో, కథేంటి? కథేంటి అనేది ముందు మనకు తెలిస్తే మనం దాన్ని ఏ విధంగా అయినా వాళ్ళు ఏ విధంగా ఇస్తే ఆ విధంగా మనం రాయొచ్చు. అది మనకెప్పుడు తెలుస్తుంది అంటే ముందు సంవత్సరం ప్రీవియస్ ఇయర్‌లో ఇచ్చిన క్వెషన్స్ బట్టి. ఆల్రెడీ నేను చెప్పాను కదా! ఏ విధంగా క్వెషన్స్ వస్తాయనేది. సో, అది మన మైండ్‌లో ఉంటే ఈ కథంతా తెలుసుకుంటే మనం ఏ విధంగా క్వెషన్స్‌కి ఆన్సర్ రాయాలనేది కూడా